ఓకే రండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యాబినెట్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన గ్రామ స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 34%, మన మున్సిపాలిటీ స్థాయిలో 33.33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది బీసీలకు చాలా న్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బీసీల అభ్యున్నతికి, వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు కట్టుబడి ఉండడానికి ఇదొక నిదర్శనంగా భావించడం జరుగుతుంది. ముందుగా మన ఎన్టీ రామారావు గారు 20% ఈ బీసీ రిజర్వేషన్ ఫస్ట్ టైం కల్పించడం జరిగింది. దాని తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 95లో 34% ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 34%ని 25%కు 24% కుదించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు కలిసి క్యాబినెట్లో ఆమోదించి, మన అసెంబ్లీలో కూడా చర్చించి 34% ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 34% అంటే కేవలం ఒక అంకె కాదు. బీసీలకు రాజకీయ భవిష్యత్తు, బలమైన భరోసా, బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ద, వారికి సముచిత ప్రాతినిధ్యం, గౌరవం, అవకాశాన్ని కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీలకు బలమైన రాజకీయ ప్రాతినిధ్యం, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధాకారిత కూటమి ప్రభుత్వం లక్ష్యం. బీసీల అభ్యున్నతికి ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతము మన ఎన్డీఏ కూటమి చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. బీసీలకు 34% ఇవ్వడం అనేది చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. కాబట్టి మన బీసీలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ఓకే రండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యాబినెట్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన గ్రామ స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 34%, మన మున్సిపాలిటీ స్థాయిలో 33.33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది బీసీలకు చాలా న్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బీసీల అభ్యున్నతికి, వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు కట్టుబడి ఉండడానికి ఇదొక నిదర్శనంగా భావించడం జరుగుతుంది. ముందుగా మన ఎన్టీ రామారావు గారు 20% ఈ బీసీ రిజర్వేషన్ ఫస్ట్ టైం కల్పించడం జరిగింది. దాని తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 95లో 34% ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 34%ని 25%కు 24% కుదించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు కలిసి క్యాబినెట్లో ఆమోదించి, మన అసెంబ్లీలో కూడా చర్చించి 34% ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 34% అంటే కేవలం ఒక అంకె కాదు. బీసీలకు రాజకీయ భవిష్యత్తు, బలమైన భరోసా, బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ద, వారికి సముచిత ప్రాతినిధ్యం, గౌరవం, అవకాశాన్ని కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీలకు బలమైన రాజకీయ ప్రాతినిధ్యం, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధాకారిత కూటమి ప్రభుత్వం లక్ష్యం. బీసీల అభ్యున్నతికి ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతము మన ఎన్డీఏ కూటమి చేయడం జరిగింది.
కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. బీసీలకు 34% ఇవ్వడం అనేది చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. కాబట్టి మన బీసీలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా సారి బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించినందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, మన కోడూరు ప్రజలందరి తరపున మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా.